సినిమా ఆ సినిమా థియేటర్లో చూద్దామని వచ్చాము. థియేటర్లో వేయలేదు. త్రిబుల్ నాది ఏం కాదు. ఉంటాయి అవి ఉంటాయి అవి అలా కథ వెళ్తూ ఉంటుంది అంతే. స్టోరీ రివీల్ చేయకూడదు ఎందుకంటే అది కరెక్ట్ కాదని నా ఇంటెన్షన్. స్టోరీ రివీల్ చేయకూడదు. మనం అక్కడ ఏదన్నా మీరు ఏమన్నా అంటే నేనే చెప్పేది ఏంటంటే నాకు గుడ్ మెసేజ్ ఇచ్చాడా గుడ్ అనేది చెప్పాలి కానీ స్టోరీ రివీల్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసారు కదా. మన స్టోరీ రివీల్ చేసి వాళ్ళ ట్విస్ట్ ఏం లేకుండా నువ్వే చూడాలి మూవీ. నీకు ఇంట్రెస్ట్ ఉండదు. అన్ని లూప్ హోల్స్ చెప్పి మూవీలో కీ పాయింట్స్ చెప్పి మైనస్లు చెప్పి అన్ని వేస్ట్ అని నా పాయింట్ అన్న అంతే అని చెప్పొద్దని ఎవరైనా. మన సినిమా అయితే అన్న సూపర్ అన్న నేను చెప్తున్నాగా ఒక ఫ్యాన్ గా చెప్పట్లా అన్న. కలెక్షన్స్ అంటే ఒకటన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ పుష్ప 2 తీసుకున్నాము. పుష్ప 2 అనేది సిరీస్ 2 అది. ఇది సిరీస్ కాదు కదా. ఒక ఇంటెన్షన్ తో ఏం లేదు. పుష్ప 2 అంటే ఒక హైప్ ఉంది. ఆల్రెడీ హైప్ తీసుకొచ్చారు. మొన్న లాస్ట్ రీసెంట్ గా అది రిలీజ్ అయిన వచ్చి ఇది అలా ఏం లేదు. వచ్చిద్ది దేవరాకి కొంచెం పైన ఉండొచ్చు లేకపోతే కొంచెం ఒకే మార్జిన్ లైన్ ఉండొచ్చు. ఉందన్న 30% ఉంటుంది. అలా ఏం లేదన్న. అలా ఏం లేదన్న. అలా ఏం లేదు. నార్మల్ గా మూవీ అలా వెళ్ళిపోయింది. ఎక్కడ ఏం లేదు. హైప్ లేదు. బోర్ కొట్టకుండా నీట్ గా వెళ్ళిపోయింది అన్న మూవీ. నీట్ గా ఉంది. ఫ్యామిలీ చూడొచ్చు అన్న. బ్రహ్మాండంగా చేస్తారు ఫ్యామిలీ అయితే. కామెడీ ఎస్జే సూర్య మాత్రం క్యారెక్టర్ కి త్రిబుల్ లైన్ చేశాడు. యాక్చువల్గా ఈ సినిమా టైం లైనింగ్ అంతా చాలా బాగుంది. రామ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మనం మ్యూజిక్ చాలా బాగుంది. లవ్ స్టోరీ జస్ట్ ఇన్వాల్వ్ చేసాడు అంతేగాని ఓవరాల్గా సినిమా అంతా చాలా బాగుంది. యాక్చువల్గా ఎలా తీయాలనుకున్నాడో అలాగే వచ్చింది. శంకర్ సినిమా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే సొసైటీ గురించి అది ప్రూవ్ చేశాడు. ఎక్కడ బోరింగ్ లేదు. మెయిన్ అంటే రామ్ చరణ్ హిట్ దొరికినట్టే అంటారా? కలెక్షన్ పరంగా బాగుంటుంది. పుష్పకి దీనికి కంపేర్ చేయకూడదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 1 మనకు హైలైట్ అవడం వల్ల పుష్ప 2కి అంత ఇది వచ్చింది. కానీ ఇప్పుడు అలా అయితే సలార్ 2కి పుష్ప కంపేర్ చేయలేము. సలార్ 2 పుష్ప 2ని ఈజీగా బీట్ చేస్తుంది. దీన్ని కంపేర్ చేయకూడదు. ఏదేన్ని చేస్తారు. సూపర్ ఉంది. చాలా బాగా 20 తీసింది. శంకర్ కంబ్యాక్ ఇచ్చేసాడు. ఇచ్చాడు. అందరికి సమాధానం చెప్తాడు. స్క్రీన్ పే సినిమా గేమ్ చేంజ్ అయింది. గేమ్ దోలగురు ఎలా అనిపిస్తుంది? ఏమేమి నచ్చిందమ్మ సినిమాలో నీకు? మొత్తం రామ్ చరణ్ యాక్టింగ్ ఈసారి ఆస్కార్ లెవెల్కి వెళ్తాడు పక్కా. మేడం ఎలా ఉంది మేడం?